హలో అండి. ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్‌లోకి చేతన్‌కి సున్నుండి ఇచ్చాననమాట. వాడైతే పౌడర్ చేసి బౌల్‌లో వేసి స్పూనేసి ఇమ్మన్నాడు. అలానే ఇచ్చాను. అదైతే అటు ఇటు వంపుతూ వాడంతట వాడే తింటూ ఉన్నాడనమాట. నేను అదే క్యాప్చర్ చేస్తూ వీడియో తీస్తుంటే ఇంకా స్టైల్ ఇస్తూ తింటున్నాడు. సగమేమో కిందే వంపేశాడు. బట్ ఆడికి అలవాటు అవుతుంది కదా అని అలానే ఇస్తుంటానమాట. తర్వాత టెర్రస్ పైకి వచ్చాము. ఆంటీ అయితే గార్డెన్‌లో చాలా అప్డేట్స్ చేస్తూ ఉన్నారనమాట. పైన సోలార్ ప్యానెల్స్ పెట్టించారు కదా! ఇంకా లైట్ బాగా రిఫ్లెక్ట్ అవ్వాలన్నట్టుగా వైట్ పెయింట్ కూడా వేయించారు. అందుకే మొక్కలు అవి మారుస్తూ ఉన్నారు. ఇంకా అవి చూస్తూ ఉంటే మీన్వేల్ వీడికి స్టిక్ దొరికిందనమాట. దాంతో కర్రసాం చేస్తున్నాడు. అండ్ ఈసారి ఆంటీ పసుపు కొమ్ములు కూడా పండించారనమాట. ఒక మొక్క వేస్తే దాని కిందంతా మనకి మంచిగా ఫామ్ అవుతున్నాయి. చాలా పసుపు కొమ్ములు వస్తున్నాయి. ఇది ఒక కుండీ ఉంటే సరిపోద్ది. చక్కగా మనం ఈజీగా పెంచేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా గ్రో అవుతుంది అనమాట. అండ్ ఇంట్లోనే కావాల్సినంత పసుపుని మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. పసుపు ఎంత హెల్దీయర్ ఇంగ్రీడియంటో మనందరికీ తెలుసు కదా. కాబట్టి మనం పసుపు ఇంటి దగ్గరే గ్రో చేసుకున్నాం అనుకోండి, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ పసుపు మనం యూస్ చేస్తున్నాం అనే బాధ లేకుండా చక్కగా మంచిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనిపించింది నాకైతే. నార్మల్గా ల్యాండ్లో గ్రో చేసే వాళ్ళంటే ఓకే, బట్ కుండీలో కూడా ఈజీగా గ్రో చేయొచ్చు అని ఆంటీ చూపించారనమాట. నాకు బాగా అనిపించింది. అండ్ ఇవన్నీ అయితే మంచిగా వాష్ చేసేసి పీలర్తో మంచిగా గ్రేట్ చేసేసి ఆ ఫ్లేక్స్ అన్ని ఎండలో ఒక 2-3 డేస్ అలా పెట్టి మిక్సీ పట్టేశారనమాట. సో ఈజీగానే పసుపు అయితే రెడీ అయిపోయిందని చెప్పాలి. చాలా మంచిగా గ్రో అయింది కూడా. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. నాకైతే బాగా అనిపించింది. ఫుల్ వీడియో లింక్ ఛానల్ నేమ్ కింద ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.